పీపుల్స్ థియేటర్ పతాకంపై నేనే నిర్మాతగా మారి నా తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న వేట కొడవళ్ళు అనే సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన నా మిత్రులు, బంధువులు, ఆప్తమిత్రులు, మా కామ్రేడ్స్ అందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఈరోజు మీ ముందు పీపుల్స్ థియేటర్ బ్యానర్పై నేను నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా ముహూర్తపు షాట్ను క్లాపు మన ప్రముఖ నటి జయసూర్య గారు క్లాప్ ఇవ్వగా స్విచ్ ఆను అలాగే లోగో ఆవిష్కరణ మా అన్నయ్య నరేష్ గారు చేశారు. అలాగే ముహూర్తపు షాట్కు ఫస్ట్ షాట్ డైరెక్షన్ విప్లవ నటులు నా మరో అన్నయ్య ఆర్ నారాయణమూర్తి గారు ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇతర తనిఖీల భరణి గారు, ఇటువంటి అనేక మంది మా దర్శక సంఘం సంబంధించిన దాదాపు 100 మంది దర్శక మిత్రులు వీళ్ళందరూ వచ్చి నిండు మనసుతో ఆశీర్వదించడం ఎంతో మా సంతోషంగా భావిస్తున్నాం. మరి ఈరోజు సినిమా థియేటర్లోకి ఆకర్షించేటువంటి మొదటి సౌండ్ టైటిల్ అయితే వేట కొడవళ్ళు అనే టైటిల్ చాలామందికి ఎందుకు తట్టలేదని ఈ రోజున బాధపడుతున్నారు. రోమాలు నిక్కపొడిచేటువంటి టైటిల్తో అద్భుతమైన టైటిల్, నాకు నిజంగా రోమాలు నిక్కపొడిచింది మనం చెప్తుంటే వేట కొడవళ్ళు అనే టైటిల్. రెండోది బాబ్జీ గురించి నేను 2-3 ముక్కలు మాట్లాడాలి. అతను ఫస్ట్ నుంచి నల్లపూసలు ఆయన తీసిన ఫస్ట్ సినిమా నుంచి ఎన్టీఆర్ నగర్ నుంచి రఘుపతి వెంకయ్య నాయుడు నుంచి బాబ్జీకి ఒక మార్క్ అంటూ ఆయన వేసుకుంటూ వచ్చాడు త్రూఅవుట్. రఘుపతి వెంకయ్య నాయుడు బహుశా నా చరిత్రలో నాకు నిలబడి అల్లూరి సీతారామరాజు కృష్ణ గారికి ఎంతో అటువంటి సినిమా, అద్భుతమైన సినిమా నాకు దర్శకత్వం వహించి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమా కూడా బిజినెస్ అయింది, త్వరలో రిలీజ్ కూడా సిద్ధమైంది. అటువంటి మంచి సినిమా తర్వాత నెక్స్ట్ ఏం తీస్తున్నాడన్న తరుణంలో వేట కొడవళ్ళ చిత్రంతో రావడం అనేది చాలా అభినందనీయం. ముఖ్యంగా చాలామందికి వేట కొడవళ్ళు అనగానే ఏమిటి దీని వెనకాల అనేది ఒక క్యూరియాసిటీ ఈ రోజున మొదలైంది. కొంతమంది ఇది ఫ్యాక్షన్ సినిమా అని, కొంతమంది ఇది కమ్యూనిస్ట్ సినిమా, కొంతమంది ఏంటి ఇది అనే అవుతుంది. కానీ ఒక కొత్త భిన్నమైన కాన్సెప్ట్తో, అద్భుతమైనటువంటి భిన్నమైన కాన్సెప్ట్తో పక్కా మాస్కి అరటిపండు ఒలిచి పెట్టేలాగా అందంగా ఎంటర్టైన్మెంట్తో మంచి మెసేజ్ ఇచ్చేటువంటి సినిమా వేట కొడవళ్ళు అనేది నాకు తెలుసు. ప్రధానంగా ఈ థీమ్ గురించి మాట్లాడితే నాకు చాలా నచ్చిన థీమ్ ఇది. సాధారణంగా మనం ఒక బిడ్డ భారతదేశ భవిష్యత్తు యువత అయితే మాతా పిత గురు దైవం వీళ్ళు నలుగురు 4 దిశలై పిల్లల్ని దశ కల్పిస్తారు. కానీ ఈరోజు నేను ఇందాక చెప్పినటువంటి ఖాళీ సీసాలను పడేసేటువంటి పరిస్థితిలో బిడ్డల్ని పడేసే పరిస్థితి, ఇంతవరకు ఇటువంటి ఆలోచన మీద సినిమా రాలేదు. దాన్ని తీసుకుని ఈ రోజున వారు దేశానికి ఎటువంటి ఒక ముప్పు మీరు క్రియేట్ చేస్తున్నారు, మీ యొక్క బాధ్యత రహితమైనటువంటి మీ యొక్క చర్య వల్ల బిడ్డలను అనాథలు చేయడం వల్ల అనేటువంటి కాన్సెప్ట్ తీసుకుని ఒక పక్క యాక్షన్ మాస్ ఫిలిం తీసుకోవడం అనేది బాబ్జీకి పర్సనల్గా అభినందనీయం. లా కటాక్షం బాబ్జీకి ఎప్పుడు ఉంది, లక్ష్మీ కటాక్షం కూడా దీంతో కలగాలని మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఆయన సినీ సైనికుడు, అతను ఎటువంటి ఫెయిల్యూర్ సక్సెస్కి అతీతంగా అతను ముందుకు పోతుంటాడు. అతనంటే చాలా ఇష్టం నాకు, నా సొంత తమ్ముడు లాంటి వాడని నేను ఎప్పుడు భావిస్తాను. ఆయనతో ఎప్పుడు నా యొక్క మారల్స్ మా బాబ్జీ గారికి అని కోరుకుంటున్నాను. వేట కొడవళ్ళు అనే టైటిల్ ఎంత పదునైనదో మా స్టోరీ కూడా అంతే పదునైనదండి. ఆ స్టోరీ గురించి ఒక్క లైన్ కూడా నేను మాట్లాడలేను, ఆల్రెడీ మాట్లాడేశారు. ఫస్ట్ నేను ఇంతకుముందు ప్రేక్షకులకి నేను సాఫ్ట్ క్యారెక్టర్స్లో గ్లామర్ రోల్స్లో తెలుసు. ఫస్ట్ టైం మాస్ క్యారెక్టర్ ఫస్ట్ సార్కి డౌట్ వచ్చింది, ఇంత సాఫ్ట్గా చేస్తుంది అసలు ఈ అమ్మాయి చేయగలదా అని డౌట్ వచ్చింది. ఆ రోజు స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత ఫొటోస్లో కానీ ఎక్స్ప్రెషన్ చూసి యు ఆర్ ద బెస్ట్ ఫర్ దిస్ క్యారెక్టర్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత నమ్మకం మీద నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. Very happy to mingle with all these great gentlemen like Mr. Naresh, who is sitting beside me. I am very happy to work with Mr. Babji and the other producers and other co-artists. Very much thank you very much.
నా సోదరులకు అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. ఈరోజు వేట కొడవళ్ళు అనే పిక్చరు ప్రారంభోత్సవాలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాభివందనలు. అసలు వేట కొడవలు అనగానే అసలు ఈ టోటల్ సినీ ఇండస్ట్రీలోనే ఒక అద్భుతమైన రికార్డు ఇప్పుడే బద్దలు కొడుతుంది. ఇక సినిమా రిలీజు ఏదో ఈ విధంగా ఉంటుందో ఇప్పటికే సార్ నరేష్ సార్ గారు చెప్పారు, బాబు సార్ గారు చెప్పారు, మన హీరోయిన్ గారు చెప్పారు. ఇక అది దాని స్టోరీ అంతా మీకు తెలిసిందే అంతా. ఇప్పుడు వీళ్ళు మాట్లాడింది మమ్మల్ని కొత్తగా ఇంటర్వ్యూ చేస్తున్న బాబీ సార్, నా పేరు గంటా రవితేజ, నేను ఒక పొలిటికల్ లీడర్ను. ఇప్పుడు సినిమా ద్వారా హీరో పరిచయం చేస్తున్నాను. నేను బాబీ సార్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బాబ్జీ గారికి, మరి సహ నిర్మాత సుబ్బనాయుడు గారికి, మరి కిషన్ సాగర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ వేణు గారికి. పాటలు ఎన్నో ఆల్బమ్స్ చేశాను. అవన్నీ విని బాబ్జీ అన్న నన్ను పిలిచి ఈ సినిమా మీరే చేయాలని ఖచ్చితంగా అని చెప్పిన నాకు ఆ బాధ్యతను అప్పచెప్పినందుకు జన్మత నేను ఆయనకు రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు ఎన్ని చేసినా కానీ మనకు అవకాశం ఇచ్చిన వారే గొప్పవాళ్ళు. మనకు ఎంత టాలెంట్ ఉన్నా కానీ అది గుర్తుపట్టి మనకు టాలెంట్ నీలో ఉంది, నువ్వు ఈ వర్క్ చేయాలి అని అప్పచెప్పిన వాళ్ళే గొప్పవాళ్ళు. కాబట్టి ఇందులో 5 పాటలు కూడా ఒకదానికొకటి పొంతన లేకుండా వేట కొడవళ్ళు అనే టైటిల్ ఎలా ఉందో పాటలు కూడా అలానే ఉంటాయి. ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్కి, మీడియా ప్రతినిధులకి ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాను. నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన మా అన్న బాబ్జీ అన్నకి నాకు లైఫ్లో ఇది నేను మర్చిపోలేని రోజు అండి. చాలా థ్యాంక్స్ బాబ్జీ అన్నకి. ఈ మూవీ చాలా అనే నిర్మాత కో నిర్మాతగా నేను సహాయంగా మన బాబ్జీ గారికి ఎంతో తోడ్పడాలని నేను ఇటువంటి సినిమాని అన్నయ్య ఒకరోజు నేను ఇలాగే సలహాలు ఇస్తూ ఉంటాను అన్నయ్యకి. అన్నయ్య అన్నాడు, అరే నీకు బాగా కష్టపడే అన్నయ్య ఒకడు ఉన్నాడు, పెట్టే వదిన ఉంది, సో నువ్వు ఎన్ని కథలేని చెప్తావు అన్నా. నీకు అన్ని సమకూర్చినప్పుడు అన్ని అమర్చినప్పుడు ఎన్ని కథలని చెప్తావు.